హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఆటోకాడ్లో మరొక సింపుల్ డయాగ్రామ్ను డ్రా చేద్దామండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి ఈ డయాగ్రామ్ని ఆటోకాడ్ యూజ్ చేసి ఎలా డ్రా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాగ్రామ్లో మనకి ఏంటంటే 5 సర్కిల్స్ ఇవ్వడం జరిగిందండి. ఒకటి ఎక్స్టర్నల్ లైన్ ఒకటి ఇచ్చారు. అండ్ ఈ లైన్ యొక్క డైమెన్షన్స్ చూసినట్లయితే మనకి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 120 ఇచ్చారు డైమెన్షన్స్. అండ్ ఈ లెంత్ వచ్చేసి మనకి స్పెసిఫిక్గా మనకి మెన్షన్ చేయలేదు. అండ్ ఇక్కడ 3 పార్ట్స్ కింద 1, 2 అండ్ 3 పార్ట్స్ కింద ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈచ్ పార్ట్ వచ్చేసి మనం 40 తీసుకోవచ్చండి. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఇది 40 తీసుకున్నట్లయితే ఈ డిస్టెన్స్ అనేది మనకి 20 మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఈ హైట్ మొత్తం కలిపి మనకి 80 ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఈ 120లోంచి ఈ 80 తీసేస్తే రిమైనింగ్ ఎంత? 40నే. సో ఇది 40 అని మనకు క్లియర్గా తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సెంటర్ ఉంది కదా, సర్కిల్ యొక్క సెంటర్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ బేస్ లైన్ వరకు మనకి 100 ఇచ్చారు. అండ్ ఈ 100లోంచి ఈ 80 తీసేస్తే రిమైనింగ్ ఎంత? 20. అంటే ఇక్కడి నుంచి ఈ సెంటర్ పార్ట్ వరకు 20 అండ్ రిమైనింగ్ మనకి 20 అన్నమాట. ఆ విధంగా ఇక్కడ 3 స్టెప్స్లో మనకి 40, 40, 40 టోటల్ 120. అండ్ ఈ డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ 20 ఇచ్చారు. సో ఫస్ట్ ఇది డ్రా చేద్దాము. అండ్ ఇక్కడి నుంచి ఈ స్లాంట్ ఉంది కదండి, దాన్ని మనం పాలీలైన్ కమాండ్ యూజ్ చేసి మనం కనెక్ట్ చేద్దాము. సో ఇక్కడ నుంచి దీనికి కనెక్టివిటీ లేదు కదా, ఏ విధంగా డ్రా చేయాలో అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాలీలైన్ కమాండ్ తీసుకుని మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఓకేనా? సో ఈ డిస్టెన్స్ ఎంత ఇచ్చారు? మనకి 70 ఇచ్చారు. సో ఇక్కడ నుంచి చేద్దాం. 70, 40, 20, 40, 20, 40, 70. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ డ్రాయింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసినా లిమిట్స్ అండ్ సెట్ చేసుకోవాలండి. 2 టైప్ ఆఫ్ కమాండ్స్ నేను ఆల్రెడీ చెప్పాను. అది ప్రీవియస్ క్లాస్లో ఉంటుంది, మీరు స్టార్టింగ్ క్లాస్లో ఉంటుందండి, మీరు చెక్ చేసుకోండి. అండ్ పాలీలైన్కి వెళ్ళాను. సో ఒక పాయింట్ నేను క్లిక్ చేశానండి. అంటే ఏ పాయింట్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు స్టార్టింగ్ ఇనీషియల్గా ఒక పాయింట్ క్లిక్ చేయాలి. నేను ఇక్కడ క్లిక్ చేశాను. అండ్ ఇటు 70 ఎంటర్. నెక్స్ట్ ఇది మనకి చిన్నగా ఉంది అని అంటే మనం జూమ్ చేసుకోవచ్చండి. ఓకేనా? డ్రాగ్ చేసుకుని మనం సెంటర్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఇది. సో ఇక్కడ చూడండి 70 అండ్ ఇది 40 అనుకున్నాం కదా, 40, 20, 40, 20, 40 అండ్ 70. సో ఇక్కడ 40 ఎంటర్ అండ్ 20 డైరెక్షన్లో ఎంటర్ అండ్ ఈ డైరెక్షన్లో మళ్ళీ 40 ఎంటర్. నేను ఇప్పుడు జూమ్ అవుట్ చేస్తున్నాను. ఓకే, డ్రాగ్ చేసుకున్నాను. మళ్ళీ ఈ డైరెక్షన్లో 20 ఎంటర్ అండ్ ఈ డైరెక్షన్లో మళ్ళీ 40 ఎంటర్ అండ్ ఇప్పుడు ఈ డైరెక్షన్లో మళ్ళీ 70 ఎంటర్. ఓకేనా? ఇప్పుడు నేను ఆ కమాండ్ని క్లియర్ చేసేసిన, ఎస్కేప్ కొట్టానండి. కమాండ్ వెళ్ళిపోయింది, అంటే ఆన్లో లేదు కమాండ్ అనేది. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒకసారి డయాగ్రామ్ చూద్దాము. 70, 40, 20, 40, 20, 40 అండ్ 70 ఇక్కడ వరకు చేసామండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ లైన్ కావాలి. ఈ లైన్ని ఇప్పుడు ఇది స్లాంట్గా మనం ఎంత ఉంది అనేది మనం చెప్పలేము కదా. అంటే దీని డిస్టెన్స్ ఎంత ఉంది అని అంటే ఇక్కడ వరకు 100 అండి, ఇది 70. సో ఇది 30 ఉంది. ఈ 30 కూడా మనకి యాంగిల్ అనేది స్పెసిఫై చేయలేదు. 30 స్లాంట్గా ఉంది, స్లాంట్ డిస్టెన్స్ 30. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మనకి ఈ లైన్ కావాలి. ఈ లైన్ ఎంత ఉంది? దీని యొక్క పర్టికులర్ డిస్టెన్స్. సో ఇక్కడ వరకు ఎంత? 100 అండి. 100లోంచి 20 తీసేయండి. సో ఇది 80 ఉంది అన్నమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కన్స్ట్రక్షన్ లైన్ యూజ్ చేసుకుంటున్నాను. ఓకేనా? అంటే దీనికి ప్యారలల్గా నాకు ఒక లైన్ కావాలి అండ్ దీనికి ప్యారలల్గా ఇంకొక లైన్ తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఈ లైన్కి ప్యారలల్గా నేను
ఇక్కడ 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 వరకు తీసుకుంటానండి. సో, ఇక్కడికి 100 కదా! సో, ఈ లైన్‌కి ప్యారలల్‌గా నేను 100 డిస్టెన్స్‌లో లైన్ తీసుకుంటున్నాను. సో, ఇప్పుడు చూడండి. నేను కన్‌స్ట్రక్షన్ లైన్ తీసుకుంటున్నానండి. ఈ కన్‌స్ట్రక్షన్ లైన్ నేను ఆన్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నాకు ఒక పాయింట్ స్పెసిఫై చేయాలి. స్పెసిఫై చేసిన తర్వాత ఇది ఏ డైరెక్షన్‌లో కావాలి అనేది మనకు చూపిస్తుంది. సో, ఈ లైన్ డైరెక్షన్‌లో నేను క్లిక్ చేశాను. నెక్స్ట్ ఎస్కేప్ కొట్టాను. మళ్ళీ మనకి కన్‌స్ట్రక్షన్ లైన్ ఎక్కడ కావాలి అనంటే మళ్ళీ కమాండ్ అనేది పోయింది కదండీ! మళ్ళీ నేను స్పేస్ బార్ కొట్టాను. కమాండ్ అనేది ఆన్‌లో ఉంది. ఇప్పుడు ఈ పాయింట్ స్పెసిఫై చేశాను. నాకు దీనికి స్ట్రెయిట్‌గా ఒక లైన్ కావాలి. ఎస్కేప్ కొట్టాను. ఇప్పుడు నేను ఆఫ్‌సెట్ తీసుకుంటున్నానండి. ఆఫ్‌సెట్ ఎందుకు తీసుకుంటున్నానంటే దీనికి ఇప్పుడు త్రూలోనే ఉంది గనక మళ్ళీ ఎంటర్ కొట్టాను. ఇప్పుడు ఈ లైన్‌కి నాకు ఎంత 100 డిస్టెన్స్‌లో నాకు ఒక లైన్ కావాలి. సో, 100 డిస్టెన్స్‌లో ఒక లైన్ అనేది ఫార్మ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి డయాగ్రామ్‌లో. సో, నేను ఇక్కడేంటి ఇక్కడ ఒక లైన్ తీసుకున్నానండి. ఈ పాయింట్ దగ్గర ఒక కన్‌స్ట్రక్షన్ లైన్ తీసుకున్నాను. ఇక్కడ ఒక కన్‌స్ట్రక్షన్ లైన్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక కన్‌స్ట్రక్షన్ లైన్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు నాకేంటి నేను మళ్ళీ ఈ సెంటర్ పాయింట్ స్పెసిఫై చేయాలి కదా! సో, దీనికి ఆఫ్‌సెట్ ఏంటి దీనికి ఈ లైన్‌కి ప్యారలల్‌గా నేను 20 డిస్టెన్స్‌లో ఇక్కడ నేను మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే దీని సెంటర్ పాయింట్ తెలియాలి. అండ్ దీని సెంటర్ పాయింట్ కూడా నాకు తెలియాలి కదా! సో, నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ చూడండి. ఎస్కేప్ కొట్టానండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఇక్కడ అంతా కన్‌స్ట్రక్షన్ లైన్స్ యూజ్ చేసుకొని చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఈజీ అవుతుందని చెప్పి నేను మళ్ళీ కన్‌స్ట్రక్షన్ లైన్ కమాండ్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాయింట్ స్పెసిఫై చేశానండి. ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాను. ఓకేనా? ఎస్కేప్, ఎంటర్ అండ్ ఈ లైన్ తీసుకున్నానండి. ఇక్కడ ఒక కన్‌స్ట్రక్షన్ లైన్ తీసుకున్నాను. ఓకే. ఎంటర్. ఇప్పుడు నేను ఆఫ్‌సెట్ తీసుకుంటున్నాను. దీనికి 20 డిస్టెన్స్‌లో నేను క్లిక్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఇది ఉంది కదండీ! ఈ సెంటర్‌లో ఒకటి ఉంది. ఒక సర్కిల్ అనేది ఉంది కదా! అంటే దీని నుంచి ఈ డిస్టెన్స్ 20 అండ్ దీని నుంచి ఈ డిస్టెన్స్ 20 కదా! అండ్ నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి 20 కదా! ఇప్పుడు చూడండి. ఇది 20లో మార్క్ చేశాను లైను. అండ్ నాకు ఇక్కడికి కావాల్సింది ఎంత వస్తుంది? ఇది కంప్లీట్‌గా 40 అయితే ఇక్కడ 40 + 20 60 అవుతుంది. సో, ఇక్కడి నుంచి నేను 60లో ఒక లైన్ తీసుకున్నాను. ఓకే. అండ్ ఇక్కడి నుంచి ఇది ఎంత అవుతుంది? అంటే ఇది 20 అండి. సో, ఈ డిస్టెన్స్ కూడా మనకు కావాలి కదా! ఈ డిస్టెన్స్ కూడా కావాలి కదా! సో, ఇక్కడ ఈ సెంటర్ డిస్టెన్స్ ఎంత? 60 అంటే ఈ లైన్ నుంచి ఇక్కడికి 60. సో, 60లో ఒకటి తీసుకుందాం. సో, ఇక్కడి నుంచి 60లో ఎంటర్. సో, ఒకటి తీసుకున్నా లైన్. ఓకేనా? సో, ఈ సెంటర్ పాయింట్‌లో ఒక సర్కిల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ సెంటర్ పాయింట్‌లో ఒక సర్కిల్ వస్తుంది. అండ్ ఈ సెంటర్ పాయింట్‌లో ఇంకో సర్కిల్ వస్తుంది. ఇప్పుడు ఈ 3 సర్కిల్స్ సెంటర్ పాయింట్స్ వచ్చినాయి. మరి ఇది కావాలి కదా! సో, దానికోసం ఏం చేస్తున్నానంటే ఈ లైన్ నుంచి ఇక్కడికి 20 గనక 20 మార్క్ చేస్తున్నాను. సో, ఇక్కడి నుంచి నాకు 20లో అనదర్ లైన్ కావాలి. సో, ఇక్కడ సెంటర్ పాయింట్ వచ్చింది. మళ్ళీ ఇక్కడికి కూడా రావాలి కదా! అంటే దీని నుంచి కూడా మనకి చూడండి ఈ డిస్టెన్స్ కూడా 20యే కదా! అందుకని నేను దీని నుంచి 20లో అనదర్ లైన్ తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు నేను ఎస్కేప్ కొడుతున్నానండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే సర్కిల్ తీసుకోవాలి. సర్కిల్ చూడండి ఎంత 5 సర్కిల్స్ డయా వచ్చేసి 20 అని అన్నాడు. సో, సర్కిల్ సెంటర్ అండ్ డయా ఇది తీసుకున్నాను. సో, ఇక్కడ సెంటర్ పాయింట్‌లో మెన్షన్ చేశాను. ఇప్పుడు డయా వచ్చేసి 20 ఇచ్చాను. ఎంటర్. అయిపోయింది కదా! ఇప్పుడు ప్రతిసారి ఆ కమాండ్ అనేది మళ్ళీ ఆన్ చేసుకొని డయా 20 ఇచ్చి అట్లా చేయక్కర్లేదండి. సింపుల్‌గా మనం కాపీ చేసుకోవచ్చు. అంటే సేమ్ డైమెన్షన్స్ కదా! దానికోసం ఏంటంటే
ఫస్ట్ నేను ఇది సెలెక్ట్ చేశాను. సో CO కాపీ, ఎంటర్. కాపీ చేసిన తర్వాత దీన్ని ఈ సెంటర్లో మనం ప్రెస్ చేసి దీన్ని డ్రాగ్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు కావాలి, ఇక్కడ క్లిక్ చేశాను. నెక్స్ట్ ఈ సెంటర్లోకి కావాలి, క్లిక్ చేశాను. అండ్ నెక్స్ట్ ఈ సెంటర్లో కావాలి, క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ సెంటర్ పాయింట్ మళ్ళీ క్లిక్ చేశాను, ఎస్కేప్ కొట్టాను. సో సేమ్ డయాతో సేమ్ సర్కిల్స్ నేను కాపీ చేసేసుకున్నాను. సో మళ్ళీ అస్తమానం ఆ కమాండ్ యూజ్ చేసుకున్న అవసరం లేకుండా సింపుల్గా మనం కాపీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ట్రిమ్ చేస్తున్నాను. సో క్లమ్జీగా ఉంది కదండి. సో ట్రిమ్ అనే ఆప్షన్ ఆన్ చేసి ఎంటర్ కొడితే మనకు ట్రిమ్ వస్తుంది. ఇప్పుడు ఏంటి, మనకి ఇవేమీ అవసరం లేదు. సో అన్నీ డిలీట్ చేసేయచ్చు. ఓకేనా, చూడండి. ఇప్పుడు ఏం కావాలి మనకి, సో ఇక్కడ ఇవేమీ అవసరం లేదు కదా. సో ఇవన్నీ తీసేసాను. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏంటంటే ఇది అవసరం లేదు. ఒకసారి డయాగ్రామ్ చూద్దామండి. చూడండి, ఇక్కడ వరకు ఉంది కదా. అండ్ ఈ లైన్ కావాలి. అండ్ ఇక్కడ స్లాంట్ లైన్ కావాలి. స్లాంట్గా మనం డ్రా చేయాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి స్లాంట్గా ఒక లైన్ డ్రా చేయాలి కదా. అందుకని ఇవి అవసరం లేదు కదా లైన్స్. సో నేను అవి డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, ఇక్కడ నుంచి మనకి స్లాంట్గా ఒక లైన్ కావాలి. అండ్ ఈ లైన్ కూడా మన అవసరం లేదు. ఓకే, అండ్ ఈ సెంటర్ లైన్స్ కూడా మనకు అవసరం లేదు. సో ప్రతి సర్కిల్లో ఉన్న సెంటర్ లైన్స్ నేను రిమూవ్ చేసేస్తున్నానండి. జస్ట్ మనం డ్రాగ్ చేసేస్తే సరిపోతుంది. అండ్ ఇవన్నీ కూడా రిమూవ్ చేసేస్తున్నా. ఓకేనా, అండ్ ఇక్కడ ఈ సర్కిల్స్లో కూడా జస్ట్ ఇలా డ్రాగ్ చేసేస్తే సరిపోతుందండి. ఇండివిజువల్గా మనం క్లిక్ చేసుకుని 1 by 1 డిలీట్ చేసుకున్నా పర్వాలేదు, ఇలా చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు చూడండి, నేను ఎస్కేప్ కొట్టేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను పాలీలైన్ తీసుకుంటున్నాను. పాలీలైన్లో చూడండి, ఇక్కడ బాక్స్ ఉంటుంది కదా, అంటే ఎండ్ పాయింట్ స్పెసిఫై చేస్తుంది అన్నమాట. ఈ ఎండ్ పాయింట్ నుంచి ఈ ఎండ్ పాయింట్కి క్లిక్ చేశాను, ఎస్కేప్ కొట్టాను. మళ్ళీ స్పేస్ బార్ కొడుతున్నానండి. సేమ్ కమాండ్ అండ్ వస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకే, ఎస్కేప్. ఇప్పుడు నేను మళ్ళీ ట్రిమ్ అనే ఆప్షన్ తీసుకుంటున్నానండి, ఎంటర్. అండ్ ఈ లైన్స్ మనకు అవసరం లేదు కదా, డిలీట్ చేసేస్తాను. ఓకే, ఇప్పుడు ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. చూసారా, లైన్స్ ఓకేనా, సేమ్ ఫిగర్ అనేది మనకు వచ్చేసింది. అంటే నేను కన్స్ట్రక్షన్ లైన్స్ యూజ్ చేసుకుని వీటి యొక్క సెంటర్ స్పెసిఫై చేసుకున్నాను. అట్ ద సేమ్ టైం ఈ ఎండ్ లైన్ కూడా నేను స్పెసిఫై చేశాను. దానివల్ల నాకు ఇలాగా ఫిగర్ అనేది వచ్చింది. మనం ఫస్ట్ ఇలా స్పెసిఫై చేసుకోకపోతే ఏంటంటే డైమెన్షన్స్ అనేది డిఫరెన్స్ అనేది వస్తుంది. అందుకని ముందు మనం స్పెసిఫై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటి అని అంటే, మన కన్స్ట్రక్షన్ లైన్స్ డ్రా చేసినప్పుడు కొంచెం క్లమ్జీగా ఉంటుంది. కొంచెం అలా క్లమ్జీగా లేకుండా మనం ముందుగా చేసుకోవాలంటే టైం టేకింగ్ అనమాట. అదే కన్స్ట్రక్షన్ లైన్స్ ఉన్నాయనుకోండి, మనం ఈజీగా చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ కమాండ్ ఆల్రెడీ హైలైట్లో ఉందండి, ఎస్కేప్ కొడుతున్నాను. ఇప్పుడు నాకు డైమెన్షన్ స్పెసిఫై చేయాలి కదా, మెయిన్ ఇంపార్టెంట్ డైమెన్షన్స్ అనేది స్పెసిఫై చేయాలి. నేను డైమెన్షన్ లీనియర్ తీసుకున్నాను, ఓన్లీ ఫర్ స్ట్రైట్ లైన్స్ మాత్రం. ఓకేనా, డైమెన్షన్ స్పెసిఫై చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ స్పేస్ బార్ కొట్టాను. అండ్ అదే ప్రీవియస్ కమాండ్ హైలైట్ అవుతుంది కదా, అందుకోసము. ఇప్పుడు ఏంటంటే నాకు సర్కిల్స్ కావాలి కదా, సర్కిల్స్ది డయా మెన్షన్ చేయడానికి డైమెన్షన్ డయా అన్నమాట. సో ఇది జస్ట్ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే సరిపోతుంది. అండ్ స్పేస్ బార్ కొడితే అంటే ప్రీవియస్ కమాండ్ మళ్ళీ ఆన్లోకి వస్తుంది అన్నమాట. ఇక్కడతో మనకి స్పెసిఫై అయిపోయింది కదా. సో ఈ విధంగా అనేది డయాగ్రామ్స్ డ్రా చేయాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.